A short time ago, the United States military began major combat operations in Iran. Our objective is to defend the American people by eliminating imminent threats from the Iranian regime, a vicious group of very hard, terrible people. Its menacing activities directly endanger the United States, our troops, our bases overseas, and our allies throughout the world. సో ఇది ప్రాంతీయ వార్గా కూడా మారే సూచనలు కనబడుతున్నాయి. ఆల్రెడీ ఇరాక్లోని ప్రో ఇరానియన్ మిలిషియాపై కూడా అమెరికా ఇజ్రాయెల్ల దాడులు మొదలయ్యాయి. ట్రంప్ అధికారికంగానే ప్రకటించాడు, ఇరాన్ ప్రపంచంలో అతిపెద్ద తీవ్రవాద దేశం. Iran is the world's number one state sponsor of terror. ఇరాన్ మాత్రమే కాదు, సిరియా, ఇరాక్, లెబనాన్, ఇలా యమన్, ఈ అన్ని చోట్ల ఉన్న ఇరాన్ పెంచి పోషించినటువంటి తీవ్రవాద మూకలపై దాడులు జరుపుతామని ప్రకటించాడు. దీన్ని ఇరానియన్ యాక్సిస్ ఆఫ్ రెసిస్టెన్స్ అంటారు. ఇజ్రాయెల్కి వ్యతిరేకంగా ఇరాన్ ప్రభుత్వం మద్దతుతో హమస్, గాజాలో హమస్, లెబనాన్లో హిజ్బుల్లా, నార్త్ యమన్లో హూతీస్, ఇరాక్లో షియా మిలిషియా, అంతకుముందు సిరియాలో బషర్ ప్రభుత్వంతో సంబంధాలు, ఇదంతా కలిపితే యాక్సిస్ ఆఫ్ రెసిస్టెన్స్, ప్రతిఘటన కూటమి అంటారు. సో ట్రంప్ తన లక్ష్యాన్ని కూడా ప్రకటించాడు, ఇరాన్ మాత్రమే కాదు, ఇరాన్ పెంచి పోషించిన నెట్వర్క్ పై కూడా తాము దాడులు చేస్తాము అని. From Lebanon to Yemen and Syria to Iraq, the regime has armed, trained and funded terrorist militias. అన్నట్లుగానే ఇరాక్లోని షియా మిలిషియాపై కూడా బాంబుల వర్షం కురిసినట్టుగా వార్తలు వస్తున్నాయి. ఇక ఇరాన్ రిటాలియేట్ చేయడం మొదలుపెట్టింది. ఆల్రెడీ యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్, బహ్రెయిన్, జోర్డాన్, ఖతార్లలో ఉన్నటువంటి అమెరికన్ బేసెస్ పైన ఇరాన్ దాడులు మొదలుపెట్టింది. ఈ రిటాలియేషన్ ఏ స్థాయికి వెళ్తుందో తెలియదు. ఇజ్రాయిల్ కూడా ఇరాన్ ప్రతీకార దాడులు, రిటాలియేషన్ ఉండవచ్చని భావించి దేశంలో ఎమర్జెన్సీ ప్రకటించింది. విమానాశ్రయాలు మూసేసింది, విద్యా సంస్థలకు, వర్క్ ప్లేసెస్కు క్లోజ్ చేసింది. ఎసెన్షియల్ సర్వీసెస్ తప్ప ఏవీ పని చేయకూడదని ఆదేశించింది. సో అమెరికా అధ్యక్షుడు ట్రంప్ కూడా ఈ దాడిలో అమెరికా సైనికులు కూడా చనిపోవచ్చు అని ఒక సెన్సేషనల్ స్టేట్మెంట్ ఇచ్చాడు. My administration has taken every possible step to minimize the risk to U.S. personnel in the region. Even so, and I do not make this statement lightly, the Iranian regime seeks to kill. The lives of courageous American heroes may be lost and we may have casualties. That often happens in war. But we're doing this not for now. We're doing this for the future. And it is a noble mission. We pray for every service member as they selflessly risk their lives to ensure that Americans and our children will never be threatened by a nuclear-armed Iran. నా ప్రభుత్వము అన్ని రకాలుగా అమెరికా సైనికుల్ని కాపాడటానికి ప్రయత్నిస్తుంది, కృషి చేస్తుంది. కానీ యుద్ధములో తప్పవు కొన్ని. అందువల్ల ఆ త్యాగాలకు కూడా సిద్ధపడాలి. అమెరికన్ సైనికులకు కూడా ప్రమాదము ఇరాన్ నుంచి ఉండవచ్చు, దానికి సిద్ధపడాలి అంటూ కూడా ఈ యుద్ధము తీవ్రస్థాయికి చేరబోతుందని, దీర్ఘకాలం ఉండబోతుందని ట్రంప్ క్లియర్గా ఇండికేషన్స్ ఇచ్చారు. ఇక ఈ యుద్ధానికి కారణాలని ట్రంప్ వర్షన్ కూడా వినిపించాడు. ఇరాన్ న్యూక్లియర్ ప్రోగ్రాం అలో చేయము, ఇరాన్ అణ్వాయుధాల తయారీని అంగీకరించము, ఇరాన్కు మిసైల్ కెపబిలిటీని నాశనం చేస్తాం. It has always been the policy of the United States, in particular my administration, that this terrorist regime can never have a nuclear weapon. I'll say it again, they can never have a nuclear weapon. That is why in Operation Midnight Hammer last June, we obliterated the regime's nuclear program at Fordow, Natanz, and Isfahan. After that attack, we warned them never to resume their malicious pursuit of nuclear weapons, and we sought repeatedly to make a deal. We tried. They wanted to do it. They didn't want to do it. Again, they wanted to do it. They didn't want to do it. They didn't know what was happening. They just wanted to practice evil. But Iran refused, just as it has for decades and decades. They've rejected every opportunity to renounce their nuclear ambitions, and we can't take it anymore. Instead, they attempted to rebuild their nuclear program and to continue developing long-range missiles that can now threaten our
very good friends and allies in Europe, our troops stationed overseas, and could soon reach the American homeland. Just imagine how emboldened this regime would be if they ever had and actually were armed with nuclear weapons as a means to deliver their message. For these reasons, the United States military is undertaking a massive and ongoing operation to prevent this very wicked, radical dictatorship from threatening America and our core national security interests. We are going to destroy their missiles and raise their missile industry to the ground. It will be totally, again, obliterated. We are going to annihilate their Navy. We are going to ensure that the region's terrorist proxies can no longer destabilize the region or the world and attack our forces. ఈ ఇరాన్ అమెరికాల మధ్య చర్చల్లో కూడా ప్రతిష్టంభనగా ఉన్న అంశం ఇదే. అమెరికా డిమాండ్ ఏంటి, ఇజ్రాయెల్ డిమాండ్ కూడా ఇరాన్ తన న్యూక్లియర్ ప్రోగ్రామ్ను వదులుకోవాలి, అలాగే ఇరాన్ తన మిసైల్ డెవలప్మెంట్ కార్యక్రమాన్ని వదులుకోవాలని. ఆ రెండు వదులుకుంటే ఇరాన్ ఉనికే ఉండదు. అందువల్ల ఇరాన్ దానికి సిద్ధపడలేదు. ఇప్పుడు ట్రంపే ప్రకటిస్తున్నాడు ఇరాన్ న్యూక్లియర్ అండ్ మిసైల్ పవర్ పైననే అమెరికా ఇజ్రాయిల్ల దాడులు ఉంటాయి అని స్పష్టంగా హెచ్చరించాడు. ఇక ఇరాన్పై దాడికి ఉన్న స్ట్రాటజిక్ లక్ష్యాన్ని కూడా చెప్పాడు. కేవలం ఇరాన్ నుంచి ప్రమాదం, ఎప్పుడైనా ఇరాన్ అయినా ఏ దేశంపైన అమెరికా దాడి చేయాలనుకుంటే ఏదో ఒక కారణం చెప్తుంది. నికోలస్ మదురో విషయంలో ఆయన పెద్ద డ్రగ్ కార్టెల్ అని హెచ్చరించింది. ఇరాక్పై యుద్ధం చేసేటప్పుడు సద్దాం హుస్సేన్ వద్ద వెపన్స్ ఆఫ్ మాస్ డిస్ట్రక్షన్ ఉన్నాయి, అది తమకు ప్రమాదం అని చెప్పాడు. ఇలా ఇరాన్పై దాడికి కూడా ఇరాన్ ప్రపంచంలోనే నెంబర్ 1 న్యూక్లియర్ టెర్రరిస్ట్ కంట్రీ అన్నాడు. పక్కనే పాకిస్తాన్, అదే సమయంలో పాకిస్తాన్ను ఆఫ్ఘనిస్తాన్తో ఫైట్లో మద్దతు ఇస్తాను. ఇరాన్ పాకిస్తాన్ ఆర్మీ జనరల్ అసీం మునీర్ ఇస్ ఏ గ్రేట్ మ్యాన్, పాకిస్తాన్ ప్రైమ్ మినిస్టర్ గ్రేట్ మ్యాన్, దే ఆర్ టెరిఫిక్ పీపుల్, పాకిస్తాన్ ఇస్ ఎ టెరిఫిక్ కంట్రీ అంటూ ఒసామా బిన్ లాడెన్కు ఆశ్రయం ఇచ్చిన పాకిస్తాన్ ఏమో చాలా గొప్ప దేశం, ఆ నాయకత్వం గొప్ప నాయకత్వం అంటూ, ఇరాన్ మాత్రం తీవ్రవాద దేశం అంటూ తన డబుల్ స్టాండర్డ్స్ మరోసారి ట్రంప్ ప్రకటించుకున్నాడు. ఇరాన్లో ఉన్న ఇస్లామిక్ రెజీమ్ మంచిదని కాదు, చాలా దుర్మార్గమైన రెజీమే. కానీ అదే సమయంలో అమెరికన్ డబుల్ స్టాండర్డ్స్, అమెరికన్ హిపోక్రసీ కూడా మనకు అర్థం కావాలి. సో దీని లార్జర్ స్ట్రాటజిక్ ఆబ్జెక్టివ్ని కూడా ట్రంప్ స్పష్టంగా చెప్పాడు. ఇరాన్కి అర్థం కావాలి అమెరికాను సైన్యాన్ని ఎదిరించగలిగే శక్తి ఈ భూమి మీద లేదు అని. అది ఇరాన్కే కాదు, తన మిత్రులకు, శత్రువులకు, ప్రపంచానికి, ఈ ప్రాంతానికే కాదు, తన సాయుధ శక్తిని ప్రదర్శించడం ద్వారా తనను ఎదిరించేవాడు ఎవడూ లేడు, తనను ప్రశ్నించేవారు ఎవరూ లేరు అని. This regime will soon learn that no one should challenge the strength and might of the United States Armed Forces. కేవలం ఇరాన్ లాంటి ఎనిమి పైన ట్రంప్ ఇలాంటి వ్యాఖ్యలు చేయలేదు. మీకు గుర్తునే ఉంటుంది, గ్రీన్లాండ్ విషయంలో కూడా తన మిత్ర దేశాలైన యూరోపియన్ కంట్రీస్పై కూడా ఇలాగే చేశారు. నాటోలో మమ్మల్ని ఎదిరించేవాడు ఎవడున్నాడు అని కూడా చెప్పాడు. ఇక ఇరాన్లో తమ యుద్ధం చేయడమే కాదు, యుద్ధము ప్రత్యక్షంగా ఇరాన్పై దాడులు చేయడం ఈ వ్యూహంలో మొదటి భాగం. ఇక రెండవ భాగం ఇరాన్ పాలక వ్యవస్థను ఒక రకంగా చిన్నాభిన్నం చేయడం. ట్రంప్ స్పష్టంగా చెప్తున్నాడు, ఇరాన్ రెవల్యూషనరీ గార్డ్స్కు, ఇరానియన్ ఆర్మ్ ఫోర్సెస్కు, ఇరాన్ పోలీస్కు నేను ఒక ఆఫర్ ఇస్తున్నాను. మీరు గనక ఆయుధాలు వదిలేసి లొంగిపోతే మీకు టోటల్ ఇమ్యూనిటీ, మిమ్మల్ని ఏమీ అనం, లేదంటే మీకు మరణం తప్పదు, మీరు నిర్ణయించుకోండి అంటూ ఒక రకంగా అయతుల్లా ఖొమైనీ నాయకత్వంలోని ఇరాన్ ఇస్లామిక్ లీడర్షిప్ పట్ల అవిధేయత ప్రకటించండి, డిసొబీడియన్స్ ప్రకటించండి అంటూ కూడా ఇరాన్ మిలిటరీకి, ఇరాన్ పాలక వ్యవస్థ, ఇస్లామిక్ రెజిమ్ను కాపాడే ఐఆర్జీసీ, ఇరానియన్ రెవల్యూషనరీ గార్డ్స్కు, ఇరానియన్ పోలీసుకు కూడా ట్రంప్ పిలిపించాడు. To the members of the Islamic Revolutionary Guard, the armed forces, and all of the police, I say tonight that you must lay down your weapons and have complete immunity, or in the alternative, face certain death. So, lay down your arms, you will be treated fairly with total immunity, or you will face certain death. ఇక తన ఆపరేషన్కు ఇరాన్ ప్రజల కోసమే అని ట్రంప్ వాదన. To the great proud people of Iran, I say tonight that the hour of your freedom is at hand. Stay sheltered, don't leave your home. It's very dangerous outside. Bombs will be dropping everywhere. When we are finished, take over your government. It will be yours to take. This will be probably your only chance for generations. For many years you have asked for America's help, but you never got it.
No president was willing to do what I am willing to do tonight. Now you have a president who is giving you what you want. So let's see how you respond. America is backing you with overwhelming strength and devastating force. Now is the time to seize control of your destiny and to unleash the prosperous and glorious future that is close within your reach. This is the moment for action. Do not let it pass. సరిగ్గా సద్దాం హుస్సేన్ చంపేటప్పుడు, గడాఫీని చంపేసేటప్పుడు కూడా అమెరికా ఇలాగే చెప్పింది. ఇరాక్ ప్రజలు మమ్మల్ని పూలదండలతో ఆహ్వానిస్తారన్నాడు ప్రెసిడెంట్ బుష్. ఇరాక్లో, లిబియాలో ప్రజలకు సంపద, ప్రజాస్వామ్యం, స్వేచ్ఛను ఇవ్వడానికే మేము పోతున్నాం అన్నాడు. ఇప్పటివరకు ఇరాక్, లిబియా ఇంకా రావణ కాష్టంగానే మండుతుంది. సరిగ్గా అదే ఆఫర్ ఇరాన్కి ఇస్తున్నాడు. ఇరాన్ ప్రజలకు మీరు ఎప్పటి నుంచో అమెరికా సహాయాన్ని అడుగుతున్నారు, ఏ ప్రెసిడెంట్ ధైర్యం చేయలేదు, నేను ధైర్యం చేస్తున్నాను, మీరు ఇంతకాలం కోరుకున్నది మీకు వస్తుంది. జనరేషన్, తరతరాల్లో ఒక్కసారే వస్తుంది ఈ అవకాశం. ఈ అవకాశాన్ని అందిపుచ్చుకోండి. ఇస్లామిక్ పాలకులపై తిరగబడండి. ఇరాన్ భవిష్యత్తు మీ భవిష్యత్తు మీరే నిర్ణయించుకోండి అంటూ ఇరాన్ ప్రజలను కూడా తిరుగుబాటుకు ట్రంప్ ఉసుకొల్పారు. సో ఈ ప్రక్రియ జరుగుతుండగా ఇరాన్ యునైటెడ్ నేషన్స్ సెక్యూరిటీ కౌన్సిల్ అపీల్ చేసింది. ఇది వయలేషన్ ఆఫ్ ఇంటర్నేషనల్ లా, అందువల్ల మీరు వెంటనే జోక్యం చేసుకోవాలని, అలాగే యుఎన్ చార్టర్ ప్రకారము తమకు ప్రతీకార దాడులు జరిపే లెజిటిమేట్ రైట్ ఉంటుందని కూడా ఇరాన్ ప్రకటించింది. సో ఇరాన్ ఇప్పటివరకైతే అమెరికన్ బేసెస్ను ప్రధానంగా టార్గెట్ చేస్తోంది. ఇరాన్ అంతకు ముందు కూడా హెచ్చరించింది, మాపై దాడి జరిగితే పక్కనే ఉన్న యుఏఈ, జోర్డాన్, బెహ్రాన్, కువైట్, ఇక్కడ ఉన్నటువంటి ఖతార్, ఇక్కడ ఉన్నటువంటి అమెరికన్ ఎయిర్ బేస్ను టార్గెట్ చేస్తామని అన్నట్లుగానే అమెరికన్ మిలిటరీ బేసెస్ను ఇరాన్ దాడులు చేసింది. ఇంకా నష్టాలు ఎంతో తెలియదు. బట్ సిచ్యువేషన్ చూస్తున్నా, ట్రంప్ వ్యాఖ్యలను చూస్తున్నా, ఇజ్రాయెల్ పోకడలను చూస్తున్నా, ఇరాన్ ప్రతిస్పందన చూస్తున్నా స్పష్టంగా అర్థమవుతుంది ఈ యుద్ధం దీర్ఘకాలం కొనసాగే ప్రమాదం ఉంది, మరింత తీవ్ర స్థాయికి చేరుకునే ప్రమాదం ఉంది. రీజనల్ వార్గా కూడా ఇది ప్రాంతీయ యుద్ధంగా మారే ప్రమాదము కూడా ఉంది. సో రాబోయే పరిణామాలలో ఎవరు ఎలాంటి వ్యూహాలు రచిస్తారో చూడాలి. కానీ మిడిల్ ఈస్ట్, మధ్యప్రాచ్య లేదా వెస్ట్ ఏషియా అంటారు, మరొక్కసారి యుద్ధాన్ని చూస్తుంది. దీని ఇంప్లికేషన్స్ కూడా ఉంటాయి. రాబోయే కాలంలో దీని పర్యవసనాలపైన, పరిణామాలపైన ఎప్పటికప్పుడు నా విశ్లేషణ మీకు అందిస్తూనే ఉంటాను.